యుద్ధం అంటే కంటికి కనబడేదే గాదు. కనపడకుండా చేయడం ఎట్లాగో పాకిస్తాన్‌ని చావచితగ్గొట్టి చూపెట్టాం. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి పాకిస్తాన్ నోట్ల రద్దు తర్వాత సర్వనాశనం అయింది. ఈ రోజు వరకు కోలుకోలేదు. ప్రపంచ దేశాలు ఇచ్చేటటువంటి అప్పుల మీదన అడుక్కు తింటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. చివరికి అమెరికా, యూరప్ దేశాల దగ్గరికెళ్ళి ఉగ్రవాద బాధితురాలని జెప్పి, గల్ఫ్ దేశాల దగ్గరికెళ్ళి భారత బాధితురాలని జెప్పుకొని రూ. 4 వసూలు చేసుకొని, చందాలు వసూలు చేసుకొని బతుకుతున్నటువంటి దౌర్భాగ్య దేశం అది. వాస్తవంగా పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళకి చుక్కలు కొత్తగా చూపెడుతున్నాం మనం. ఏదైతే జేలం, చెనాబ్ నదుల మీదన మనం కడుతున్నటువంటి ప్రాజెక్టులు పతాక స్థాయికి చేరినాయి. వచ్చే ఏడాదికి ఈ ప్రాజెక్టులు పూర్తయిపోతున్నాయి. టోటల్‌గా వాళ్ళకి 46% వాటర్ ఆగిపోతుంది. డిసెంబర్ 2026 కల్లా 2 మెగా ప్రాజెక్ట్స్ 1000 మెగావాట్లు పాకల్దుల్ దగ్గర 624 మెగావాట్లు కిరు దగ్గరన ప్రాజెక్టులు కూడా ఏర్పడబోతున్నాయి. అంటే అక్కడ నీళ్లు స్టోర్ చేయడం వలన ఆ స్టోర్ చేసిన నీళ్ళని రిలీజ్ చేసేటప్పుడు ఇంత ఎలక్ట్రిసిటీ కూడా మనకు ప్రొడ్యూస్ అవుతది. తద్వారా మనకే ఆ నీళ్ళని మన రాష్ట్రాలకు వాడుకుంటాం. ప్లస్ ఆ కాశ్మీర్‌కి కూడా వాడుకుంటాం. ప్లస్ అటు పాకిస్తాన్‌కి లేకుండా చేయబోతున్నాం.